అందరికి క్షణార్థి. ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య కరోనా. ఈ కరోనా వైరస్ వల్ల ఎన్నో దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి, ప్రాణ నష్టం కూడా జరిగింది. మరి అలాంటి కరోనా వైరస్ను మన దేశం నుండి తరిమి కొట్టాలంటే అది వచ్చిన తర్వాత బాధపడే కంటే మరి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జాగ్రత్తలు. ఆ వ్యక్తిగత జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఈ యొక్క వైరస్ను మనం దూరం చేసుకోవచ్చు. మనం బయటికి పోయినప్పుడు మన మూతికి దస్తి కానీ లేకుంటే మాస్క్ కానీ కట్టుకొని పోవడం మంచిది. అదేవిధంగా మనకు జలుబుతోని తుమ్ములు వచ్చినా దగ్గొచ్చినా మరి స్వయంగా మనం దవాఖానకు పోయి చూపెట్టుకోవడం మంచిది. ముఖ్యంగా మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు చేతులను శుభ్రంగా కట్టుకోవడం, మరి ఇంట్లో ఉన్నా కూడా గంటకోసారి మన చేతులను శుభ్రంగా కట్టుకోవడం, మరి తరచుగా నీళ్లు తాగడం, అందులో ఇంకా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఇంకెంతో మేలు. మరి అదేవిధంగా మనం ఇతరులతో కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, అంటే చేతులు చేయి కలపకుండా నమస్కారం పెట్టడం ఎంతో మంచిది. జన సమూహం కాడికి అంటే ముఖ్యంగా శుభకార్యాలకు, ఆ శుభకార్యాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడం ఎంతో మంచిది. మరి ఈ వైరస్ ముఖ్యంగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కువ ప్రభావం చూపెడుతుందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని నివారించి మరి మన అందరం ఆరోగ్యంగా ఉండాలంటే దానికోసం మనందరం కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. దీనికోసం మరి మన ప్రభుత్వాలు, మన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా మిత్రులు, మరి సామాజిక సేవ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని పాటించి మనందరం కూడా ఈ కరోనా వైరస్ను దూరం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. మరి ఈ నెల 22వ తేదీ అంటే ఆదివారం రోజున జనతా కర్ఫ్యూ. మరి మనం కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్ళి, అంటే ఎవరింట్లో వాళ్ళనే ఉండి మరి ఈ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకొని మన ఇంట్లో మనమే ఉందాం, ఈ కరోనా వైరస్ను తరిమి కొడతాం. మీ ఆరోగ్యాన్ని, మీ ఆనందాన్ని ఎల్లావేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం.